మీరు చూస్తున్నది వర్ల్పూల్ ఫ్రిడ్జ్ అండి. ఇది 185 లీటర్స్ అండి. అయితే ఇది కంప్లైంట్ ఏంటంటే మొత్తం ఎలకలన్నీ కూడా వైరింగ్ అండ్ ఇన్నర్ ఫ్రీజర్ కూడా కొరికేసి హోల్ పెట్టేసిందండి. అవన్నీ క్లీన్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ముందు స్టార్టింగ్ చూపిద్దాం అనుకుంటే అసలు లోపలంతా కూడా డస్ట్ కింద ఉంది. అందు గురించి అనేది నేను కొంచెం క్లీన్ చేసిన తర్వాత మీకు అనేది చూపిస్తున్నాను. అయితే ఈ ఫ్రిడ్జ్కి అనేది ఫ్రీజర్ కూడా తీసేసానండి, అలాగా కండెన్సర్ కాయిల్ కూడా తీసాను. ఇదిగోండి, ఇందులో అది ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇటువైపు ఎలకలు అయితే మాత్రం హోల్స్ పెట్టేసాయి అన్నమాట. ఇది వచ్చి అల్యూమినియం అయితే వస్తుంది. ఈ అల్యూమినియం అనేది వెల్డింగ్ అనేది ఏమాత్రం చేయలేం కాబట్టి మనం కొత్త ఫ్రీజర్ అయితే తీసుకోవాలి. కొత్త ఫ్రీజర్ అయితే ఆల్రెడీ వచ్చిందండి. అది ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా బిగించాలి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు అనేది చెప్తాను. ఇక్కడ చూసారా, మీకు ఈ ప్లేస్లో అయితే మాత్రం ఆ ఫ్రీజర్ అనేది ఉండేది అనమాట. అలాగే ఈ ఎలకలు అనేది ఇక్కడైతే బాగా డ్యామేజ్ చేసాయి. అది కూడా సిలికాన్తో పెట్టి కవర్ చేద్దామని చెప్పేసి కస్టమర్కి అయితే చెప్పాను. అలాగే ఇక బ్యాక్ సైడ్ ఉండే కండెన్సర్ కాయిల్ అండి, ఇది కూడా బాగా ఇదైపోయింది అనమాట. దీనివల్ల కూడా కూలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. అందు గురించి కస్టమర్కి చెప్పాను, ఇది కూడా మార్చేయాలండి అని అనేసి అంటే ఓకే అని చెప్పేసి అన్నారు. అలాగే ఫిల్టర్ కూడా మార్చేసేయాలండి. మన ఫ్రీజర్ కాయిల్ అనేది మార్చేటప్పుడు ఫిల్టర్ కూడా మార్చుకుంటే మంచిది. ఇదిగోండి, ఇదైతే తెప్పించానంటే నాకు ఇక్కడికి నా దగ్గరికి రావడానికి అయితే 3 days పట్టింది. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చిన దాని మీద సేమ్ మాన్యువల్ ప్రకారంగానే మనం అనేది తీసుకోవాలి. లేదనంటే సిట్టింగ్ అది అవ్వదన్నమాట. ఇక్కడ లబ్బర్స్ చూసారు కదా, ఈ లబ్బర్స్ అనేది లోపల ఎయిర్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎయిర్ అనేది వస్తేనే కండెన్సర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నదనేసి అర్థం అనమాట. అలాగే ఫిల్టర్ కూడా తీసుకున్నానండి. ఈ కొన్ని మంచిది ఇవ్వండి అని అంటే ఎస్విఎస్ లిమిటెడ్ వాళ్ళది, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కంపెనీది అనమాట. ఫిల్టర్ కూడా తెప్పించడం జరిగింది. అలాగే కండెన్సర్ కాయిల్ కూడా అది 6 rolls ఉంటే నేను 8 roll తీసుకున్నానంటే, ఎందుకంటే కొంచెం సన్నం కాబట్టి ఇది దాని అంత పెద్దగా గ్యాప్ ఉండదు అనమాట. కొంచెం దగ్గరగా చేసి ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది, అంటే ప్రాబ్లం అయితే ఏముండదు. దీనికి కూడా అటు ఇటు చివరకు కూడా లబ్బర్లు ఉంటాయి, ఎందుకంటే ఇందులో కూడా ఎయిర్ ఉంటుంది అనమాట. మనకి ఆ ఎయిర్ వస్తేనే కండెన్సర్ అనేది బాగున్నదని అర్థం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాప్ అనేది వస్తుందండి బ్యాక్ సైడ్. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల కొంచెం గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ అనేది క్యాప్ చేసుకోవాలండి. మీకు ఈ క్యాప్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది టాప్ అనేది చూసుకోవాలి. ఇదిగోండి, మనకు ఆ పెద్ద హోల్స్ ఉంటాయండి. దానికి ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి చూసారా, ఆ హోల్స్కి అయితే మాత్రం సిట్టింగ్ చేసుకోవాలి. అది మన పై పక్క అని చెప్పేసి గమనించుకోవాలి. ఈ విధంగా ఒక డమ్మీ క్యాప్ లాగా ఉంటుందన్నమాట. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసుకోవాలి. నేనైతే ఫిట్టింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి, మీరు జస్ట్ అలా ప్రెస్ చేయడమే. నాకు నేనే వీడియో తీసుకొని పెట్టడం వల్ల ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మ్యాక్సిమం 100% మీకు అర్థమయ్యేలాగా నేను వీడియో తీస్తానండి. పాతది అయితే ఈ పొజిషన్లో ఉండేదని చెప్పాను కదా, ఇప్పుడు కొత్తది కూడా మనకు ఆ పొజిషన్లో అయితే మాత్రం పెట్టుకోవాలన్నమాట. నేను సిట్టింగ్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి. ఎందుకు అని అంటే నేను ఒక చేత్తోనే వీడియో తీసి ఒక చేత్తోనే బిగించాలి కాబట్టి కుదరట్లేదు. అందు గురించి అనేది కొంచెం ఇబ్బంది పడడం అయితే జరిగిందనమాట. ఇదిగోండి, ఈ విధంగా ఆ పెద్ద హోల్లో పెట్టి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా సిట్టింగ్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఫ్రంట్ క్యాప్ ఇలా సిట్టింగ్ అయిన తర్వాత ఇలాగ ఫ్రంట్ క్యాప్ దానికి కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్క్రూస్ ఉంటాయి పైన
2 స్క్రూస్ వస్తాయి, సైడ్న ఒక 2 స్క్రూస్ వస్తాయండి. అది ఆటోమేటిక్గా సిట్టింగ్ అయిపోతాయి. ఈ విధంగా నేను ఆల్రెడీ ఒక స్క్రూ అయితే బిగించేసానండి. రెండో స్క్రూ అయితే బిగిస్తున్నాను. మన స్క్రూస్ అనేది మెయిన్ ఆ వెయిట్ అంతా కూడా ఆ స్క్రూస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీలంత వరకు కూడా సిట్టింగ్ అనేది కరెక్ట్గా చేయండి, గ్యాప్ అది లేకుండా. ఎందుకంటే వాటర్ బాటిల్స్ పెట్టేటప్పుడు ఆ వెయిట్కి అనేది బెండ్ అవ్వడానికి చాయిస్ ఉంది కాబట్టి టైట్గా బిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బిగించుకున్న తర్వాత ఫ్రీజర్ క్యాప్ అనమాట అండి, అది హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోని కిందన ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లోని సిట్టింగ్ చేయాలన్నమాట. సిట్టింగ్ చేస్తే యాజ్ ఈజీగా సిట్టింగ్ అయిపోద్ది. ఇదిగోండి, మనం ఫ్రిడ్జ్ లోపల ఫ్రీజర్ అనేది బిగించాం. బయటకు అనేది మనకి అటెస్టేషన్ పైప్ వస్తుందండి, అక్కడ నుంచి అలా బెండ్ చేయాలండి. ఆ బెండ్ కూడా మనం లాంగ్ బెండ్ లాగే చేయాలండి. ఎందుకనంటే బెండ్ చేసినట్టయితే మడత పడిపోద్ది అనమాట. నేను బయట కూలింగ్ అనేది పోకుండా ఉండాలని చెప్పి ఫోమ్ పైప్ వేసానండి. ఎందుకనంటే ఆ కూలింగ్ కూడా బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి ఫోమ్ పైప్ వేసుకుంటే చాలా మంచిదండి. కొన్ని ఫ్రిడ్జెస్లో అయితే ఇవ్వరు అనమాట. చేసిన వాళ్ళు కంపల్సరీ మనం వేసుకుంటే కూలింగ్ అనేది నిలబడుతుంది అనమాట. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి కండెన్సర్ కాయిల్ అనేది ఫస్ట్ మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న మీకు దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూడండి, ఇలాగా ఆ బద్దీలాగా ఉన్నాయి కదా, ఆ బద్దీలు అనేది ఆ గ్యాప్లో పెట్టి కటింపులైతే అయితే నొక్కినట్లయితే మీకు ఎటు కూడా షేక్ అవ్వకుండా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కూడా కరెక్ట్గా చూసి ఫిక్స్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఎందుకంటే అది ఊగింది అనుకోండి, మనం చేసిన వెల్డింగ్లు అనేది వదిలేస్తాయి అన్నమాట. అలాగే సేమ్ 4 పక్కల 4 సిట్టింగ్లు చేసుకోవాలండి. నేనైతే మాత్రం ఫ్రేమ్ అయితే కరెక్ట్గా సిట్టింగ్ అయ్యింది కాబట్టి నేను అక్కడికక్కడే అలా లాక్ చేస్తాను. దాని తర్వాత టైస్ కూడా వేస్తానండి, ట్యాగ్స్ కూడా వేస్తాను నేను. ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్తుందండి ఫ్రిడ్జ్, షేక్ అవ్వకుండా ఉంటుందని. ఇలాగా ఫస్ట్ పైన 2 అయిపోయి కింద 4 అయిపోయి కదండి. ఇప్పుడు కండెన్సరు ఇన్నర్ అవుటర్ ఉంటుందండి. అలాగే డీప్లో నుంచి కూడా ఇన్నర్ అవుటర్ ఉంటుందండి. ఇన్నర్ అవుట్ అంటే ఇన్కమింగ్ వెళ్ళి అవుట్ గోయింగ్ వస్తుంది కదా, ఆ విధంగా అనమాట. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్రెడీ పాత సెక్షన్ ఉన్న దానికి జాయింట్ చేస్తానండి, అంటే వెల్డింగ్ చేస్తాను. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ అనేది ఏంటంటే కలెక్షన్స్ ఎలాగా దేని కలెక్షన్ అవుతాయని చెప్పాను. నెక్స్ట్ ఏమని ఫిల్టర్ అండి, ఫిల్టర్ కూడా మనం ఎక్కడ వేయాలనేది చెప్తాను చూడండి. ఇది ఎస్బిఎస్ది 2.26 mm థిక్నెస్ అండి ఇది. తర్వాత ఇది 134 గ్యాస్కి 600A గ్యాస్కి రెండిట్లకి కూడా ఈ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు కండెన్సర్ కాయిల్లో షార్ట్గా ఉంటుందండి, అంటే పొడవుగా ఉంటుంది ఒక పైపు, పొట్టుగా ఉండి ఒక పైపు ఉంటుందండి. మీరు ఆ పొట్టుకున్నది అంటే షార్ట్గా ఉన్న కండెన్సర్ కాయిల్లో ఫిల్టర్ అయితే వేయవలసి ఉంటుంది. తర్వాత క్యాబినెట్ పైప్ ఉంది కదండి, చిన్న పైప్ అనమాట. ఆ చిన్న పైప్కి ఈ విధంగా చూసారండి, అక్కడి నుంచి వెల్డింగ్ కొట్టి ఇక్కడ నుంచి వెల్డింగ్ కొట్టిన తర్వాత డీప్లో నుంచి వస్తున్న లావ్ పైప్కి అనేది ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత ఫ్రీజర్లోని ఇన్కమింగ్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. నేను ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటున్నాను కాదండి, సెక్షన్ పైపు డెలివరీ పైప్ అనమాట. కొంచెం అర్థం చేసుకోండి. ఇదిగోండి, వెల్డింగ్ అయితే అయ్యింది చూడండి. ఈ విధంగా అక్కడ ఫిల్టర్ నుంచి అవుట్ క్యాబినెట్ పైప్కి వెళ్ళి క్యాబినెట్ పైప్లో నుంచి మళ్ళీ అవుటర్ వస్తుందండి. అదేమోని కంపర్షన్కి ఇన్లెట్ వాల్ దగ్గర వెల్డింగ్ కొట్టాలి. నేను కాపర్ పైపు జాయింట్ కొట్టానండి, ఎందుకంటే కట్ చేయడానికి అవ్వలేదు కాబట్టి. ఇక్కడ కూడా జాయింట్ కొట్టానండి. ఈ జాయింట్లు కొట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకి వెల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అందుకు నేను ఆ విధంగా కొట్టాను. అయితే ఒకసారి చూడండి, ఫ్రీజర్ అయితే ఈ విధంగా ఫిక్స్ చేశానండి.
చాలా బాగా సిట్టింగ్ అయ్యింది. ఎవరైనా సరే టెక్నీషియన్స్ అయినా సరే ఏసీ వర్కులు చేసిన వాళ్ళు, ఫ్రిడ్జ్ల వర్కులు చేసిన వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఈ విధంగా చేస్తే మీకు ఒక లుక్ అనేది ఉంటుంది. తర్వాత వెల్డింగ్లు చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ సెక్షన్లో నుంచి ఏంటంటే అవుట్ గోయింగ్ ఆ విధంగా వెళ్ళి ఇన్కమింగ్ ఈ విధంగా వచ్చి కండెన్సర్ కాయిల్లోకి వెళ్ళి కండెన్సర్ కాయిల్లో నుంచి ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్ నుంచి క్యాబిలిటీ పైపులో నుంచి వెళ్ళి క్యాబిలిటీ పైపులో నుంచి ఫ్రీజర్లో నుంచి అవుట్ లైన్లో నుంచి వచ్చి ఇన్నర్లో కలుస్తుంది అనమాట అండి. ఈ ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఈ విధంగా నేను తయారు చేశానండి. మీరు చూసిన వాళ్ళు అయితే మాత్రం ఇంకో విధంగా ఏమైనా చేయాలనుకుంటే చెయ్యవచ్చు. కాబట్టి చెయ్యండి. నేను నెక్స్ట్ వీడియోలో గ్యాస్ గురించి ఎలా